రాళ్లు వేయించుకునే అలవాటు చంద్రబాబుకు ఉండొచ్చు. బొత్స సీఎం జగన్పై దాడి జరిగితే పార్టీలకు అతీతంగా ఖండించారని, చంద్రబాబు పవన్ మాత్రం వెటకారంగా మాట్లాడారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డ్రామాలు చేయడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య అని, రాళ్లు వేయించుకునే అలవాటు ఆయనకే ఉండొచ్చని చెప్పారు. జగన్ యాక్టర్ కాదు, రియల్ హీరో అని పేర్కొన్నారు. రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మరి చేసిన ధర్నాలు చేసిన పోరాటాలు ఇవన్నీ ఫేకిన్ కదా, దేనికి చేయాలా ఆ ధర్నాలను, ఆ నిరాదీక్షలను? మేము మాది ఆ రోజు మా స్టాండ్ ఒకటి, ఈరోజు మా స్టాండ్ ఒకటి. మళ్ళీ ఈరోజు నిన్న గాజువాక స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి వచ్చిన మరి తెలుగుదేశం నాయకులు దాని గురించి మాట్లాడు అంటే వాళ్ళ తాలూకా దుర్బుద్ధి, వాళ్ళ తాలూకు విధానం, వాళ్ళ అభిప్రాయం తేటతెల్లమైపోయింది. ఇక నిర్ణయించుకోవాల్సింది ప్రజలే అనేది చెప్పేశారు వాళ్ళు. మా నిర్ణయం ఇది, ప్రజలు ఏం నిర్ణయించుకుంటే మీరు నిర్ణయించుకోండి అని చెప్పేశారు. చెప్పారు. ఇది వాస్తవం. ఇది సార్ ఒక్క విషయానండి, ఈ విషయం మేనిఫెస్టో పెడతారా? పెట్టమని మేము అడిగావా? నువ్వు స్టీల్ ప్లాంట్కి వచ్చి అక్కడ మాట్లాడకపోతే రోజు నువ్వు వచ్చే దాని గురించి పోరాటం ఎందుకు గుర్తున్నాయి కదా, ఫేక్ కదా వినింది. వైసీపీ పార్టీ కలిసిపోయిందని చెప్పినవి, మరి ఇప్పుడు నువ్వు కలిసిపోయి కొన్ని మాట చెప్పాలి కదా. నేను ఇగో ఈ పార్టీతో చెప్పేస్తాను, అందుకే కలిశాను, ఇదిగో ఈ పార్టీ విధానం ఇదని వాళ్ళతో చెప్పించవచ్చు కదా, తప్పే ఉంది. అంటే రాజకీయాల కోసం ఏ లాలూచి అయినా ఎంతవరకు ఎంత సరిపోయి చేయడం, ఈ ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడం. అఖిలపక్షం వేసి తింటారండి. అది వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు వెళ్ళి దొంగలు వెనకలు తీసుకెళ్తావా? మాతోని ఉపయోగం ఉంది కాదండి. దొంగతనం జరుగుతుంది, దాన్ని నిర్ధారణ చేయాలి పోలీసులు. ఏంటి వెనక దొంగలు పట్టుకెళ్తే అవుతుందా? చెప్పండి. ఏది క్రియేట్ చేయడానికి అది ఎప్పుడు నిర్ధారణ అయిపోయిన తర్వాత ఇప్పుడు రేపు తీసుకెళ్తారు. ఈ బాధ్యత కేంద్రంలో కనుక బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ కనుక అధికారంలోకి వస్తే మా వైసీపీ చేయడానికి వీల్లేదని అడ్డు పెట్టుకుని మా పోరాటం మేము చేస్తాం. ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తాం. ఇప్పుడు ముందుగానే వస్తాం, ఇది ఏం చేద్దాం. అప్పుడు స్థానికంగా మన పరిస్థితి బట్టి మా తాలూకు యాక్షన్ ఉంటుంది. సార్, జగన్ గారు గులకరాయి డ్రామాకు తెర తీశారు. నిన్న గాజువాకలో నాపై రాళ్ళు వేయించారు. ఆయన గులకరాయి వేయించుకొని ఇదంతా ఎన్నికల డ్రామా ఆడుతున్నారు. ఏ పేపర్ వచ్చింది? అదేనండి, అది ఇప్పుడు అమ్మాయికి ఇచ్చిపోయింది. లేడీస్ ఫస్ట్. అదే పేపర్లో కూడా వచ్చిన ముందు ఈనాడులోను వచ్చింది కదా, దాంట్లో కదా. అందుకే నేను చెప్తాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఆ కార్యక్రమాలు చేయాలి. మొన్నటి రోజున వాళ్ళు చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఎవరో షూటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసిన అటాక్ అందరూ రాసిపోయి అందరూ చూశారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయపడింది అంటున్నారు. ఎందుకు అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి, ఎందుకు మన తల మీద తెచ్చుకోవాలి? అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలి? నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమాన్ని ఎందుకు చేయించుకోవాలి? నేను దేన్ని డ్రామా అన్నాను, దేన్ని నాటకం అన్నాను. సినిమా ఒక పేపర్లో చూశాను, పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అన్న. ఆయనకు తెలుసు డ్రామాలు, ఆయన బెస్ట్ యాక్టర్. ఆయన
ఆయన తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు డ్రామా మాటలు. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ ఫైటర్, రియల్ హీరో ఆయన. సార్, ఈ రాజధానికి ఆయన కొనసాగింపుగానే ఇంకో దీని మాట కూడా అంటే దీనికి ఉండే ఒకటే, అందుకే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం ఉండాలి తప్ప ఇలాంటి విమర్శకు తావులేదు, ఇలాంటి ప్రక్రియ తావులేదు. అందుకే ఖండించాం. ఆ రోజు ఖండించుంటే నన్ను ఇన్సిడెంట్ జరిగాయి కాదు కదా. ముక్తఖండంతో అందరూ కలిసి ఇది తప్పు ఇదని ఇలాగే వస్తాయి. ప్రేరేపిస్తే ఏమవుతాయి? ప్రజలు నీ చేతులు నా చేతులు ఉండరు కదా. బాధ్యత వ్యక్తులు వాళ్ళు మాట్లాడినప్పుడు సమయం పాటించి మాట్లాడాలి. మీ ఇష్టం. ఇప్పుడు పత్రికలు కూడా పూర్వం ఇప్పుడు సమయం పాటించి మానేస్తారు. ఓరు క్రియేటివ్ అయిపోయి ఊరికి గెలుతున్నారు. సమయం పాటించాలా. సిస్టాన్ని వ్యవస్థలో సిస్టాన్ని డెవలప్ చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నారు. టైం టు టైం తప్పులు జరుగుతుంటే మీరే చుమ్మిడుతున్నారు. మీరే తప్పు చేసి మనమే చేసి అంటే ఎలాగా? ఇప్పుడు చెప్పు. రాళ్ళు వేయించుకొని నేరాలు అంటగట్టడం కాదు, అదే అంటున్నా. నేరాలు చేసే వాళ్ళ అంతు మేము చూస్తాము, అది నా ఇది అన్నారు. ఇంకొక చాలా ఏంటి చెప్పాడు? రాళ్ళు వేయించుకొని నేరాలు మా మీద అంటగట్టడం కాదు, రాళ్ళు నేరాలు చేసే వాళ్ళ రాళ్ళు వేయించుకునే